ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ దరిద్ర దినోత్సవం నిర్వహించారు. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ రామారావు, జిల్లా ఫారెస్ట్ అధికారి శైలజ పాల్గొన్నారు. ప్రపంచ దరిద్ర దినోత్సవం గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరల్డ్ ఎర్త్ డేని ఈ సంవత్సరం అవర్ పవర్ అవర్ ప్లానెట్ గా ఎంచుకున్నామని చెప్పారు. ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. గాలి, నీరు, అవర్ ప్లానెట్. పవర్ అంటే ఇప్పుడు పిల్లలు ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అవన్నీ తెలుసు కదా మీకు. న్యాచురల్ రిసోర్సెస్ ఏంటంటే ఫ్రీగా ఇస్తే మనకి దాని వాల్యూ తెలియదు. మనం దాన్ని ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్ గా ఎలా అంటే అలా యూటిలైజ్ చేసేస్తున్నాం. జూనియర్ మరియు యూత్ రెడ్ క్రాస్ ద్వారా కాలేజీలు, పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల సభ్యుల సహాయంతో ఎప్పుడు కూడా ప్రకృతి పరిరక్షణకి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం దరిద్ర దినోత్సవం అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేటటువంటి ఈ యొక్క మనం ఇంకా ఎంత చక్కగా వినియోగించుకోవాలనే దాని మీద మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రకృతికి సంబంధించి ఈ యొక్క చెట్లని నాటడం కానీ మిగతా విషయాల్లో కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంది. ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలితో కలిసి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వన సంరక్షణ కార్యక్రమం, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆల్టర్నేటివ్ పవర్ ఏదైతే పునరుత్పాదక ఇంధనము మనం ఇచ్చేయగలుగుతామో అంటే సోలార్ పవర్ని ఉపయోగించడం ద్వారా, దానిని పెంచడం ద్వారా ఈ సంవత్సరంలో మేము ఇప్పటికే కాకినాడలో